ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర పిలుపు మేరకు కుకట్పల్లి విభాగ్ మేడ్చల్ జిల్లా చింతల నగర శాఖ ఆధ్వర్యంలో పత్రికల విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే గత 5 సంవత్సరాలుగా దాదాపు 5 సంవత్సరాలుగా ఈ యొక్క తెలంగాణలో విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ అలాగే పెండింగ్లో ఉంటుంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వము రిలీజ్ చేస్తా అని చెప్పి అటు ప్రభుత్వం అటేవాయే ఇటు కొత్త ప్రభుత్వం వచ్చిన ఇప్పటికైనా విద్యార్థులకు న్యాయం జరుగుతుంది అనుకుంటే అసలు విద్యార్థులకు ఎటు చూసుకున్నటువంటి విద్యార్థులకు న్యాయం జరగకపోవడము చాలా బాధాకరమైనటువంటి విషయము. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ, బీటెక్, ఇంజనీరింగ్ అయిపోయినటువంటి విద్యార్థులు నెక్స్ట్ ఎంటెక్ చేయాలన్నా, దాని తర్వాత పీజీ చదవాలన్నా, ఎంబీఏ చదవాలన్నా కాలేజీకి వెళ్ళి సర్టిఫికేట్ అడుగుతుంటే ఈ యొక్క మేనేజ్మెంట్ మాకు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల స్కాలర్షిప్ రాకపోవడం వల్ల విద్యార్థులకు సర్టిఫికేట్ ఇస్తలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా విద్యార్థుల పైన దృష్టి పెట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ ఉన్నటువంటి 8,312 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని చెప్పి ఏబీవీ డిమాండ్ చేస్తుంది. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దాదాపు తెలంగాణలో 1,200 మంది ఆత్మ బలిదానం చేసుకున్నారు. తెలంగాణలో మార్పు వస్తుందని చెప్పి ఆ రోజు విద్యార్థులు చనిపోవడం జరిగింది. ఈరోజు అదే తెలంగాణ వచ్చిన తర్వాత మార్పు రాకుండా విద్యార్థులటువంటి శవాలను మాయమైపోతున్నాయి. ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పట్ల పట్టించుకోవడం లేదు? ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రపోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము విద్యాశాఖ మంత్రిని నియమించి అలాగే ఏదైతే ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్ ఉందో వెంటనే వాటిని విడుదల చేయాలి. లేనున్న ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఏబీపీ వెనుకడుగు వేయకుండా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు ముట్టడించడం కానీ సెక్రటరియట్ ముట్టడి కూడా ఏబీపీ